ఈ ఇంటికి తానే మహారాణి అనుకుంటోంది. అంటే నేను బతుకునా అంటే నేను చచ్చిపోతాను అత్తయ్య. ఏంటా మాటలు? ఏమైంది అసలు? ఆస్తంతా తనదే అని చెప్పి బస్సు అక్క నాపై పెత్తనం చేస్తుంది. అనరాని మాటలని నన్ను ఇంట్లోంచి గెంటేస్తుందంట. వాళ్ళలాగే నేను కూడా సూసైడ్ చేసుకుంటాను, ఫ్యాన్ కూరేసుకుంటాను. అయ్యో, పర్మిషన్ ఇవ్వండి అత్తయ్య. హారిక, ఏంటా మాటలు? చచ్చిపోవడం ఏంటి? మరి వేరే దారి ఏముందదినా? నా భయమే నిజం కాబోతోంది. భాస్కర్ని, పావనిని, అఖిల్ని, హారికను ఇంట్లో నుంచి గెంటేసి ఈ ఆస్తినంతా తనొక్కతే అనిపించాలనుకుంటోంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. నువ్వు నేను ఏం చేయగలం వదినా? నీకింకా అసలు విషయం చెప్పాలి. భాస్కర్ని, అఖిల్ని, పావని, హారికలను ఇంట్లో నుంచి బయటికి పంపించాక అభిని కూడా బతకనిస్తుంది అనుకుంటున్నావా? వసు కడుపులో ఉన్న బిడ్డ వల్లనే కదా అభికి ప్రాణాపాయం. ఆ విషయం నీకెలా తెలుసుదినా? ఆ రహస్యం నీకు చెప్పిన స్వామీజీయే నాకు చెప్పాడతనా. ఇన్నాళ్లు వసు ఎందుకు పిల్లల్ని కనద్దంటున్నావో స్వామీజీ చెప్పాకే అర్థమైంది. ఏంటంటే వసు అక్క బిడ్డని కంటే అభిబావకి ప్రాణాపాయమా? అవునే, ఆ విషయం వసుకు కూడా తెలుసు. ఏమంటున్నావు వదినా? విషయం తెలిసి కూడా వసు బిడ్డని కనాలనుకుంటోందా? అభి ప్రాణాల గురించి ఆరాట పట్టానికి ఆ వసు ఏవైనా దేవత అనుకుంటున్నావా వదినా? కట్టుకున్న మొగుడు చావటం దానికేం కొత్త కాదు. ఆల్రెడీ మొదటి మొగుడు పోయాడు. తనకు పుట్టబోయే బిడ్డ వలన మన అభి కూడా పోతే ఈ ఆస్తంతా తనకు బన్నిగాడికి పుట్టబోయే బిడ్డ అనుభవించచ్చని దాని దురాసదనా? ఆపుదినా, అలా మాట్లాడుకో. నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుందదినా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. పావని, ఆగు. ఏంటి ఆ ధూపం వేయడం? పెళ్ళై ఇన్నేళ్లవుతున్నా ధూపం ఎలా వేయాలో తెలీదా? ధూపం వేస్తే ఇల్లంతా నిండిపోవాలి, మూల మూల తిరగాలి. ఇలేవో సాంబ్రాణి ఎలా వేయాలో చూడు. ఇదేంటే సాంబ్రాణి లేదేంటి? వెళ్ళి తీసుకుని రాపా. ఇదిగో తీసుకోండి పిన్ని. ఇలా వెయ్యాలి. పైకి తీసుకెళ్ళి అక్కడ కూడా ధూపం వేయి.
అనయ్య, వసు గారికి ఏమైంది? అత్తయ్య అత్తయ్య మీరైనా చెప్పండి, వసు గారికి ఏమైంది? అనయ్య, డాక్టర్, మీరొకసారి బయటికి రండి. డాక్టర్ ప్లీజ్ చెప్పండి. చదువుకున్నారు కదా, కాస్తైనా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇలాగే అవుతుంది. ఏమంటున్నారు డాక్టర్? అంటే మా బస్సు అక్కకి అబోర్షన్ అయిందా? కడుపులో బేబీ కడుపులోనే చనిపోయిందా? నిద్ర రావట్లేదా బన్నీ? భయంగా ఉంది మమ్మీ. ఎందుకు? ఏంటో తెలియడం లేదు. ఇల్లంతా అదోలాగా ఉంది. ఇంతకు ముందు ఇల్లులా లేదు ఇప్పుడు. అంతా అదోలా ఉన్నారు. తాతయ్య ఊరికి వెళ్లారు. నానమ్మ గదిలో నుంచి బయటికి రావట్లేరు. పెద్దమ్మ నాతో అస్సలు మాట్లాడట్లేరు. పెద్దనాన్న బాబాయ్ పిన్ని మాట్లాడుతుంటే ఏదో వెటకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా సుమంగళి అమ్మమ్మ అయితే అర్థం లేకుండా ఏదేదో చెప్తుంది. నీకు అలాగే అనిపిస్తుందా బన్నీ? నీకు అలాగే అనిపిస్తుందా మమ్మీ? అంటే నీకు భయం వేస్తుందా? మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోదామా? బన్నీ, ఏంటి డాడీ? హోంవర్క్ చేసావా? ఇంకా లేదు డాడీ. వెళ్ళి కంప్లీట్ చేసి నిద్రపో. ఓకే డాడీ. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. ఏం చేస్తున్నారు వసు గారు మీరు? మీ భయంతో బన్నీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా?
మారిపోయింది నేను కాదండి, ఈ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఏం మారిందండి? ఇన్నాళ్లుగా ఇంట్లో ధూపం వేస్తున్నావు. పెద్దవాళ్లకే కాదు, చిన్నపిల్లలకు కూడా ఏమీ కాలేదు. అలాంటిది ఈరోజు వసు కళ అవ్వడమేంటి? అబ్బబ్బబ్బా, అదే నాకు అర్థం కావట్లేదు వదినా. నిజం చెప్పండి, వసు కడుపు పోవడానికి మీరు ధూపంలో ఏదైనా కలిపారా? మేమెందుకు కలుపుతాం అత్తయ్య? ధూపంలో ఏమైనా కలిపితే నేను కూడా కడుపుతూనే ఉన్నాను కదా, నా ప్రెగ్నెన్సీ కూడా పోతుంది కదా. అవునదనా, అయినా వసు కడుపు గురించి ఆ దేవుడే చూసుకుంటాడని మేం చెప్పాం కదా. ఏం చేసినా దేవుడే చెయ్యాలొదినా, మేమేం చేయలేదు. నిజమే చెప్తున్నారా? నీకు అబద్ధం ఎందుకు చెప్తామమ్మా? మేమేం చేయలేదు. వసు వదిన కోసం అని చెప్పి హారికన్ రిస్క్ లో పెడతామమ్మా. నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు. అవునదనా, నువ్వు లేనిపోని ఊహించుకుంటున్నావు. ఏంటకి అలా చూస్తున్నావు? ధూపంలో కలిపిన లిక్విడ్ పీల్చి వసు వదినకి ఎఫెక్ట్ అయింది. మరి నీకెందుకు అవ్వలేదు? అంటే నేను బస్సు అక్క కంటే స్ట్రాంగ్ కాబట్టి. ఎంత స్ట్రాంగ్ అయినా ప్రెగ్నెంట్ లేడీపై ఆ లిక్విడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. వసు వదిన స్పృహ తప్పి నువ్వు నార్మల్గా ఉండడం ఏంటి? అంటే అది బస్సు అక్కకి ఇది రెండోసారి ప్రెగ్నెంట్ కదా, నాకేమో ఫస్ట్ టైం. అందుకే నేను తట్టుకోగలిగాను, బస్సు అక్క తట్టుకోలేకపోయింది. లేదు, రెండోసారి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళే సైడ్ ఎఫెక్ట్స్ ని తట్టుకోలేరు. రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి ఎందుకు అఖిల్? మన బేబీ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. బేబీ బాగుందో బాలేదో, అసలు ఉందో లేదో తెలుస్తుంది.
అక్కడ ఎవరో ఉన్నారని డౌట్ పడ్డాను. ఎవరు లేరు. ఏమంటుంది నీ ముద్దుల చెల్లెలు వసు? మన మీద డౌట్ వచ్చిందా? డౌట్ రాకపోతే ఆ చిన్నింటికి తిరిగి వెళ్ళిపోదామని అభిగాడితో ఎందుకు చెప్తుంది? నిన్న జస్ట్ మిస్. లేదంటే ఈ పాటికి వసుకు అబార్షన్ అయి ఉండేది. ఏడుస్తూ ఉండేది. పాపం మా అత్తయ్య కష్టపడి ప్లాన్ వేసింది. అఖిల్ గాడు పాయిజన్ లిక్విడ్ తీసుకొచ్చాడు. ధూపంలో ఆ లిక్విడ్ వేస్తే ఆ పొగ పీల్చి వసు కడుపు పోగొట్టుకుంటుందనుకున్నాం. అది తెలియక నువ్వు వసు రూంలోకి ఆ ధూపం తీసుకుని వెళ్ళావు. వసు కడుపులో పిండం చాలా గట్టిదై ఉంటుంది. అందుకే విషవాయువు పీల్చిన చావలేదు. ఆ బిడ్డకి ఇంకా కడుపులో ఆయుష్ ఉంది. ఆ తర్వాత అభిగాడిని వాడిద్దరు ఆడపిల్లల్ని కూడా వీధిలోకి గెంటేస్తాం. ఇలా చెయ్యడానికి మీకు సిగ్గుగా లేదు? ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోతారా? వసు అభి ఏం పాపం చేశారు? మిమ్మల్ని సొంత మనుషుల్లా ప్రేమించడమేనా వాళ్ళు చేసిన తప్పు? నీ పాపం ఊరికే పోదు. పైన దేవుడున్నాడు, అంతా చూస్తున్నాడు. నీ పాపం పండి మిమ్మల్ని శిక్షిస్తాడు. ఇంతకు మించి ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందో చంపేస్తాను. చంపేయండి. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. చంపేయండి, చంపేయండి, చంపేయండి. ఇప్పుడు చావాల్సింది నువ్వు కాదు, వసు కడుపులో ఉన్న బిడ్డ. అది చచ్చాక, ఆస్తంతా వచ్చాక అప్పుడు చదువు కాని. స్నానం చేసొస్తాను. డ్రెస్ రెడీ చేసించు. పగలెన్నో రగనాలా
వసు గారు ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు, ఓకే అండి. మీరు ఇంకా ఆ థాట్లో నుంచి బయటికి రాలేదా? అలాగే భయపడుతున్నారు. భయం కాదండి, నేను చూడండి, మీతో కఠినంగా ఉండాలని నాకు లేదు. ఇందాక అలా ఉన్నందుకు బాధగా ఉంది. దయచేసి మీ భయాన్ని పక్కన పెట్టండి. మీరు అనుకున్నట్టు ఇంట్లో ఏ చేంజ్ లేదు. అందరూ ఎప్పట్లానే ఉన్నారు. మీరే అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. నా ఫ్యామిలీ అంటే నాకెంత ఇష్టమో మీకు బాగా తెలుసు. అలాంటి ఫ్యామిలీ మీద అనవసరంగా నిందలు వేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు వేస్తున్నది నింద కాదండి, నిజం. వాళ్ళు పెద్ద కుట్ర చేస్తున్నారు. వసుగారు, మీకు మళ్ళీ మళ్ళీ చెప్పను, దయచేసి నన్ను బాధ పెట్టకండి. నాకు మీరెంతో వాళ్ళు అంతే. మీ గురించి ఎవరైనా చెడుగా చెప్తే ఎలా ఫీల్ అవుతానో, వాళ్ళ గురించి మీరు చెడుగా చెప్తే అలాగే ఫీల్ అవుతాను. మన మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రావడం మంచిది కాదు. జస్ట్ మీరు పిల్లల గురించి మాత్రమే ఆలోచించండి చాలు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. కాదని మీరు నెగిటివ్గా ఉంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. అమ్మా రామ్మా. హారిక కూర్చో. హారిక కూర్చోండి. వేరే డాక్టర్ ఉందేంటి? పాత డాక్టర్ అయ్యుంటే ఏదోలా మేనేజ్ చేసుండేదాన్ని. ఇప్పుడు ఎలా? చెప్పండి, ఎవరికి ప్రాబ్లం? తను మా కోడలు డాక్టర్. ఇప్పుడు 4వ నెల. ఇంట్లో ధూపం వేశాం. కడుపుతో ఉన్న మా ఇంకో కోడలికి చిన్న సమస్య వచ్చింది. తనకు కూడా ఏదైనా ప్రాబ్లం అయిందేమోనని మీకు చూపించడానికి వచ్చాం. ఓకే, ఒకసారి ఇలా రామ్మా. వెళ్ళు. వెళ్ళు. దేవుడు, నా పని అయిపోయింది. డాక్టర్, మీకు ఫోన్ వస్తుంది. 1 మినిట్. థ్యాంక్ గాడ్, కాస్త టెన్షన్ తప్పింది. కానీ డాక్టర్ మళ్ళీ వస్తుందిగా, అప్పుడేం చేయాలి? సారీ అండి, అర్జెంట్ కాల్. ఇట్స్ ఓకే డాక్టర్. హారిక, మై గాడ్, ఫిట్స్ వచ్చినట్టున్నాయి. స్పృహ తప్పి పడిపోయింది. మీరు కొంచెం బయటికి వెళ్ళండి. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఏం ప్రాబ్లం లేదంటున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు బయటికి వెళ్ళండి.
సిస్టర్, అర్జెంట్ గా వార్డ్ బాయ్స్ ని పిలవండి. తనని వెంటనే ఐసీయూకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయాలి. ఓకే డాక్టర్. అవసరం లేదు డాక్టర్. మీకేం కాలేదా? లేదు. మరెందుకు ఇలా చేశారు? మా ఆయన్ని అత్తయ్యని బయటికి పంపించడానికి. వాళ్ళెందుకు బయటికి వెళ్ళాలి? నేను మీతో మాట్లాడటానికి. నాతో మీరేం మాట్లాడతారు? ఓ నిజం. ఏంటా నిజం? నా కడుపులో బేబీ లేదు. వాట్? అంటే మీరు ప్రెగ్నెంట్ కాదా? ప్రెగ్నెంట్ని, బట్ అబోర్షన్ అయ్యింది. ఎప్పుడు? నెల క్రితం. అంటే మీ ఆయనకి మీ అత్తయ్యకి విషయం తెలుసా? ఆయనకి తెలుసు, అత్తయ్యకి తెలీదు. ఎందుకు చెప్పలేదు? చెప్తే తట్టుకోలేరు. ఆవిడ హార్ట్ పేషెంట్. ఓ మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? నా కడుపులో బేబీ బాగుందని మా అత్తయ్యకి అబద్ధం చెప్పాలి. నేనొక డాక్టర్ని, అబద్ధం ఎలా చెప్పను? నేనొక మంచి కోడల్ని, నిజం చెప్పి మా అత్తయ్యని ఎలా చంపుకోను? ఐఎమ్ టోటల్లీ కన్విన్స్డ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నీకు అసలే తలనొప్పిగా ఉంది, కూర్చో అమ్మా. వదిన చిన్నోడు కోపంగా వస్తున్నారు. హారిక కంగారుగా వస్తోంది. నిజం తెలిసిపోయిందా ఏంటి? వదినా, నువ్వు నాతో మాట్లాడుకుదినా. చిన్నోడా, నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు అత్తయ్య. అంటే అంతా తెలిసిపోయిందన్నమాట. నిజం తెలిసి కూడా నువ్వు అలాంటి పని చేస్తావా వదినా? అసలు ఏమనుకుంటున్నావు అత్తయ్య నువ్వు? అంటే ఆ రోజు హారికకు అలా ఆ రోజు గురించి కాదు, నిన్నటి గురించి అడుగుతున్నాను. నిన్న నిన్నేం చేసావో తెలుసా నువ్వు? నీకు చెప్పే చేశాను కదరా. నిన్న నాకు కర్డ్ రైస్ ఇచ్చావు, అందులో సాల్ట్ ఎక్కువ వేసావు. దానివల్ల నా బీపీ రైజ్ అయిందంట. అందుకే తలనొప్పి వచ్చిందంట. బీపీ ఉన్న వాళ్ళకి సాల్ట్ ఎక్కువ ఇవ్వకూడదని తెలీదా అత్తయ్య నీకు? నీ వల్ల అమ్మ రాత్రంతా తలనొప్పి అని బాధపడింది. ఇంకోసారి నీ చేత్తో ఏమిచ్చినా తీసుకోను, తినను. అవును, ఇందాక ఏదో సమాధానం దొరికింది అన్నావు, ఏంటది? బన్నీ హోంవర్క్ గురించేనా? మనం ఈ రూమ్ లో చేయాల్సిన వర్క్ గురించక్క. బేసిక్ గా కౌరవులు మంచివాళ్లే, కాకపోతే కాస్త స్వార్థపరులు. దాన్ని శకునుడు ఛాన్స్ గా తీసుకున్నాడు. పాండవులను నాశనం చేసి రాజ్యాన్ని దక్కించుకోవాలని కౌరవుల చెవుల్లో విషం నూరిపోశాడు. అచ్చంగా ఈ ఇంట్లో అదే జరుగుతుందక్క. స్వతహాగా మంచివారే అయినా బావగారిని, అఖిల్ని, హారికలని సుమంగళి పిన్ని పాయిజనస్ చేస్తుంది. నిన్ను భయపెట్టి నా మీదికి వాళ్ళని ఉసిగొలుపుతుంది. ఆ శకునిలా పావులు కదుపుతుంది. అవును వసు, అంతా సుమంగళి పిన్ని వల్లే. అత్తయ్యకి, ఆయనకి, అఖిల్కి, హారికకి చెప్పుడు మాటలు చెప్పి చెడగొడుతోంది. అందుకే అక్క నేనొక నిర్ణయానికొచ్చాను. అసలు నిజం ఆయనకు చెప్పడమో, లేక ఆయనకు చెప్పకుండా బలవంతంగా ఆయన్ని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లడమా, లేదా ఇంట్లోనే ఉండి ఈ ఇంటిని సెటరేట్ చేయాలి. బావగారిని, అఖిల్ని, హారికల్ని మార్చాలి. అది నీ వల్ల అవుతుందా వసు? నువ్వు నేను కలిస్తే తప్పకుండా అవుతుందక్క.
ఎన్నాళ్ళు ఇంట్లో వండి పెట్టడం, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపడం లాంటి పనులు చేశాం. ఇకపై ఈ ఇంటి కోడళ్లుగా ఈ ఇంటిని, మనుషుల్ని చక్కదిద్దే పని చేద్దాం. నేను నీ వైపు ఉన్నానని తెలిస్తే ఆయన ఏమంటారో వసు, నాకు చాలా భయంగా ఉంది. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందక్క. ప్లాన్ అయితే బాగుంది, కానీ పిన్ని పసిగడితే? ఛాన్సే లేదక్క. పిన్నికి అన్ని తెలివితేటలు లేవు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. బావగారిలో, అఖిల్లో, హారికలో మార్పు తీసుకొస్తుంది. నన్ను నమ్ము. నీతో మాట్లాడచ్చా అమ్మా? ఏంటబ్బి కొత్తగా అడుగుతున్నావు? నాకు కొత్తగానే ఉందమ్మా. మేం మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక మీరు మాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. నేనేమైనా తప్పు చేశానా అమ్మా? ఏం లేదబ్బి. మరి వసుగారు ఏమైనా తప్పు చేశారా? తను మీ మనసు ఏమైనా గాయపరిచారా? అలాంటిదేమైనా ఉంటే చెప్పమ్మా. వసుగారిని నేను మందలిస్తాను. అలాంటిదేం లేదబ్బి. మరెందుకు డల్గా ఉన్నావమ్మా? మీ నాన్నగారు ఊరెళ్ళారు కదా, కాస్త ఒంటరితనంగా ఉంది. సరే, ఊరెళ్ళి నాన్ని పిలుచుకురమ్మంటారా? వద్దబ్బి, ఆయన కోపంగా వెళ్ళిపోయారు. కోపం తగ్గాక ఆయనే తిరిగొస్తారు. ఇంకేదైనా సమస్య ఉందా అమ్మా? మీరు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ ఆస్తంతా నాదేనని నాన్న నాకు చిన్నప్పుడే చెప్పారు. నేనది మనసులో పెట్టుకోలేదమ్మా. మీరే నా కన్నవాళ్లుగా, అన్నయ్య, అఖిల్ నా సొంత బ్రదర్స్లా భావించాను. నాకెప్పుడు నేను వేరు, మీరు వేరని అనిపించలేదమ్మా. అంతా ఒకే ఫ్యామిలీ అనుకున్నాను. కానీ కానీ ఏంటబ్బి? ఇప్పుడు అందరికీ ఆస్తి నాదేనని తెలిసిన తర్వాత ఏదోలా ఉందమ్మా. నాకు నేనే పరాయివాణ్ణేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు